పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు 18వ సంకీర్తన 16వ వచనం. ఉన్నత స్థలము నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు సువార్త పరిచర్య చేస్తున్న దినాలలో ఎన్నో సంఘటనలు, అద్భుతాలు, ఆశ్చర్యాలు సువార్తలో మనం తెలుసుకుంటున్న వారమే. ఒక అధికారి ప్రభు యొద్దకు వచ్చి ఆయనకు మ్రొక్కి నమస్కరించి తాను ఎందుకు ఆయన యొద్దకు వచ్చాడో చెబుతూ, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చేయి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకుతుంది అని అధికారి యేసు ప్రభు వారిని వేడుకుంటున్నాడు. యేసు లేచి అతని వెంట వెళ్ళెను అని మత్తయి సువార్త 9వ అధ్యాయము 19వ వచనం సెలవిస్తుందండి. యేసు ప్రభువారు ఆయన శిష్యులను కూడా అధికారి ఇంటికి తీసుకొని వెళుతున్నారు. అధికారి ఇంటికి చేరుకున్న యేసు ప్రభువారు పిల్లన గ్రోవులు వాయించు వారిని గొల్లు చేయుచుండు జనసమూహమును చూచి, స్థలమియుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా, అక్కడ ఉన్న వారందరూ కూడా ఆయనను అపహసించిరట. జనసమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆ చిన్నదాని చేయి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను అని మత్తయి సువార్త 9వ అధ్యాయము 25వ వచనంలో వాక్యం సెలవిస్తుంది. ఆ సమాచారం ఆ దేశమంతటా వ్యాపించిందండి. అధికారిలో ఉన్న విశ్వాసం ఎంతో గొప్పది. తన కుమార్తె చనిపోయినది అని తెలిసి కూడా, నీవు వచ్చి నీ చేయి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకుతుంది అని ఆ కుమార్తె తండ్రి ఉంచిన విశ్వాసం మనందరికీ మాదిరిగా ఉంది. మరణకరమైన రోదన ధ్వనితో, కన్నీటితో, వేదనలో ఉన్న ఆ చీకటిని యేసు ప్రభు వారి యొక్క రాకతో గృహాన్ని ప్రభు దర్శించగానే ఆ గృహం వెలుగుతో నింపబడింది. నిర్జీవమైన ఆ స్థలం ఉజ్జీవంతో దేవుని కార్యాన్ని బట్టి సాక్ష్యమిస్తుంది. అధికారి కుమార్తె చేయి పట్టుకోగానే ఆమె జీవముతో నింపబడింది. నేనే జీవం అని సెలవిచ్చినటువంటి దేవునిని ఆశ్రయించిన వారిని యుగయుగాలు జీవింపచేసే దేవుడు. ఆయన పేతురు అత్త చేయిని పట్టుకొనగానే ఆమె జ్వరము నుండి విడుదల పొంది ఆయనకు ఉపచారము చేశాను అని వాక్యం సెలవిస్తుంది. ఆయన మన హస్తాన్ని పట్టుకొని నడిపించే దేవుడండి. మన శ్రమలన్నిటిలో నుండి మనల్ని నమ్మకంగా నడిపించే, మన చేయి పట్టుకునే దేవుని మాటలను మనం శ్రద్ధగా వినగలిగితే ఆయన మనల్ని నడిపిస్తారు, మనల్ని బలపరుస్తారు. అధికారి వినుట ద్వారా యేసును గూర్చినటువంటి వార్తను బట్టి తనకున్నటువంటి ఆ శ్రమను, తన కుటుంబంలో ప్రవేశించిన ఆ మరణాన్ని ఎవ్వరి వల్ల కాదు, కేవలం ఇది యేసు ప్రభువారి వలన మాత్రమే సాధ్యమవుతుందని విశ్వసించి ఆయన యొద్దకు తన కుమార్తె విషయమై త్వరితమే ప్రభువుని చేరుకున్నారు. తన సమస్యను వివరించి వాటి నుండి విడుదల పొందారు. నేడు మన జీవితాలలో కూడా ఎన్నో నిర్జీవమైనటువంటి పరిస్థితులు, జీవం లేనటువంటి ఆత్మీయ జీవితాలు, అలాంటి కృంగిపోతున్నటువంటి జీవితాలు, చీకటితో ఉన్నటువంటి జీవితాలను ప్రభు దర్శించడానికి ఇష్టపడేవారు. ఆయన మన పైరూపాన్ని చూసి మన జీవితంలోనికి వచ్చేవారు కాదు, కానీ హృదయాంతరంగాన్ని చూసి నలిగినటువంటి మన హృదయాన్ని, కృంగిపోయినటువంటి మన హృదయాన్ని ఆయన దర్శించి బాగు చేసే దేవుడండి. ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ మాటను బట్టి, మాకు సాధ్యం కాదు, మేము జీవించలేము, మేము ఈ పరిస్థితులలో నుండి బయటకు రాలేము, మేము సమస్తాన్ని కోల్పోయిన వారము అని కన్నీటితో ఎందరైతే ఉంటారో, ఆ కన్నీటి జీవితంలో దేవునికి, ప్రభుకి స్థలం ఇవ్వగలిగితే ఆయన ఆ వాతావరణాన్ని మార్చివేసి అద్భుతంగా ఒక గొప్ప కార్యాన్ని మన జీవితంలో జరిగించగలరండి. విశ్వసించి ప్రభు సన్నిధిలో ప్రతి విషయాన్ని బట్టి ప్రార్థించండి. ఆయన మనతో మాట్లాడి మనల్ని బలపరిచి ఆత్మీయతలో మనల్ని ఉన్నతంగా ఎదిగించగలరు. సమస్యల్లోనూ, శ్రమల్లోనూ, శోధనలో నుండి విడిపించి మనల్ని జీవింపచేయగలరు. ఆ దేవుని యొక్క సన్నిధి మనందరికీ తోడయుండి మనల్ని నడిపించునుగాక. ఆమేన్.